11/1/2026 ఈ ఆదివారం గెలిచే రంగులండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ ఆదివారం గెలిచే రంగుల్ని చెప్తున్నాం. మొదటగా ఒకటో జాము 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ముసుగు రంగు వచ్చేసి కోడికాకండి. అలాగే గెలిచే రంగులు కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లకట్టు అబ్రాసు, కోడికాకి డేగ, నల్లకట్టు రసంగి. ఈ వంతులో దేని మీద వేసినా సరే మనది కోడికాకి కింద పొట్లాడేటట్టుగా చూసుకోవాలండి ఉదయం పూట. అలాగే ఓడిపోయే రంగులకు వస్తే కాకి డేగ, కాకి నెమలి, నెమలి పింగలి, అబ్రాసు, ఎర్ర నెమలి, ఎర్ర కక్కిర, కృష్ణవరపు మైల. ఇవి ఓడిపోయే రంగులండి. అలాగే రెండో జాము 8:24 నుంచి 10:50 వరకు ముసుగు రంగు వచ్చేసి ఎర్ర నెమలి. గెలిచే రంగులు రసంగి, నెమలి రసంగి. మన నెమలి రసంగి వచ్చేసి పసుపు ఉండాలండి. అలాగే తీతువ, దీనికి కూడా పసుపు ఉండాలండి. అలాగే ఎర్ర అబ్రాసు. ఇప్పుడు ఈ గెలిచే ఆటలకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం పసుపు ఉన్నవి కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందుకే మీకు వివరంగా ఉండటం కోసం పసుపు ఉండాలని చెప్పి పెట్టాను. అలాగే ఓడిపోయే రంగులు కోడికాకి, కోడి పింగలి, కోడి మైల, నల్ల కక్కిర, పూల, కాకిడేగ పర్ల, పింగలి కాకి, నల్లబుట్ల తీతువ. ఈ వంతులో చాలా వరకు పసుపు గెలుస్తాకే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు రెండు కూడా సమూహ రంగులే పడినాయి, రెండు తీతువాలే వచ్చినాయి అనుకుందాం. దేనికైతే పసుపు ఉంటుందో అదే కొడద్ది. అలాగే ఈ వంతులో పసుపు గెలిచే అవకాశం ఎక్కువ అండి. అలాగే మూడో జాంకి వస్తే 10:50 నుండి 1:15 వరకు ముసుగు రంగు వచ్చేసి నల్లబొట్ల తీతువ అండి. ఇక గెలిచే రంగులకు వస్తే కాకి, పచ్చకాకి, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, గాజు కక్కిర. ఈ వంతులో మ్యాక్సిమం అన్ని కోళ్ళకి కూడా గౌడు ఉండేటువంటివే వచ్చినాయి చూడండి. గెలిచే రంగులు మూడో జామ్లో గౌడు నాట్లకే ఎక్కువ అవకాశం ఉంటుందండి. అలాగే ఓడిపోయే రంగులకు వస్తే కోడి కాకి, ఎర్ర కక్కిర, పింగలి డేగ, ఎర్రబొట్ల తీతువ, కోడి రసంగి, కోడి పింగలి. ఇవి వచ్చేటప్పటికి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో కోడి ఏదైతే అవుద్దో అది ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది కూడా మీరు గమనించాల్సిందే. అలాగే నాలుగో జాంకి వస్తే 1:15 నుండి 3:36 నిమిషాల వరకు ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలి. గెలిచే రంగులు కోడి రసంగి, నెమలి పసుపు ఉండాలండి. నెమలి డేగ, కోడి చూపు ఉండాలి. తెల్ల కక్కిర, అబ్రాసు. ఇవైతే ఈ జాములో గెలిచే రంగులండి. అలాగే ఓడిపోయే రంగులకు వస్తే కాకి డేగ, కాకిడేగ పర్ల, గట్టి కాకి, పింగలి, పండు డేగ. ఈ జామ్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఓడిపోయే రంగు సింపుల్గా చెప్పాలంటే కాకి అయితే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ వంతులో కాకి అవుతేనే ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఐదో జామ్కి వస్తే 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ముసుగు రంగు వచ్చేసి పింగలి డేగ. గెలిచే రంగులకు వస్తే పండు డేగ, పింగలి, ఎర్రబొట్ల పింగలి, ఎర్ర కక్కిర, తెల్లపర్ల, కోడి పచ్చకాకి, ఎర్రపోల. ఇప్పుడు గెలిచే రంగుల్లో మీరు గమనిస్తే మ్యాక్సిమం తెలుపు చూపుకే ఎక్కువ అవకాశం ఉంది. అంటే పింగలి పసిన్లాగా ఉండాలి, దానికే ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఓడిపోయే రంగులకు వస్తే కోడి కాకి, కాకి నెమలి, గాజు కక్కిర, నల్లబొట్ల తీతువ, పచ్చకాకి, నల్లబోర ఉండాలి. అబ్రాసు, బొంగు నలుపు ఉండాలి. ఈ వీడియోలో నేను చెప్పినది మీకు అర్థమైతే ఒక కామెంట్ చేయండి. లేదు ఇంకా క్లుప్తంగా వివరించాలి అన్నా కూడా ఒక కామెంట్లో తెలపగలరని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.